హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్‌గా గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. జస్ట్ 2 మినిట్స్‌లో మనము గోరింటాకు ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇన్స్టెంట్ గోరింటాకు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న లెమన్ను హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న లెమన్లో సీడ్స్ అన్నీ తీసేసుకొని ముందుగా తీసుకున్న బౌల్లోకి స్క్వీజ్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ మీరు ఎక్కువ మంది పెట్టుకునేటట్టుగా అయితే ఎక్కువ తీసుకోండి. లేకుంటే మీరు ఒక్కరే 2 హ్యాండ్స్కి అట్లా అప్లై చేసుకోవాలంటే హాఫ్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. సో ఇలా లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాక ఇందులోకి మన దగ్గర ఉన్న ఎర్రటి కుంకుమ తీసుకోవాలండి. ఇంట్లో మెరూన్ కలరు, రెడ్ కలరు చాలా కలర్స్లో అయితే మనకు కుంకుమ అవైలబుల్గా ఉంటుంది. కానీ మీరు ఇక్కడ ఎక్కువ రెడ్ కలర్లో ఉన్న కుంకుమనే తీసుకోండి. అలాగే మెరూన్ కలర్ని అయితే అస్సలు తీసుకోవద్దు. మెరూన్ కలర్ కుంకుమను యూజ్ చేసినామంటే మనకి అంత మంచి రిజల్ట్స్ అయితే ఉండవు. సో ఈ విధంగా ఎర్రని కుంకుమని తీసుకొని ఈ విధంగా ఎర్రటి కుంకుమని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా కన్సిస్టెన్సీని మ్యాచ్ చేసుకుంటూ మనము ఇన్స్టెంట్ గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గోరింటాకుని అయితే ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలాగ మనకి డిజైన్ కావాలో ఆ డిజైన్ ప్రకారము మనము గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చాలా సింపుల్ డిజైన్ పెట్టుకున్నానండి. ఇంకా మీకు ఏమైనా మంచి డిజైన్స్ వచ్చినా లేకుంటే ముందుగా పెన్నుతో అలా డిజైన్ చేసుకొని దానిపైన అయితే మీరు ఇన్స్టెంట్ గోరింటాకుని అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్స్టెంట్ గోరింటాకు మనకి డ్రై అవ్వడానికి కూడా చాలా టైం పట్టదండి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లోనే మనకి డ్రై అయిపోతుంది. చూడండి ఇక్కడ వన్ సైడ్ మనం పెడుతున్నాము, ఆల్రెడీ పెట్టిన చోట అయితే ఆల్రెడీ డ్రై అయిపోతుంది. ఈ విధంగా మనకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే మనము గోరింటాకులా పెట్టేసుకొని ఒక 1 మినిట్ని అయితే డ్రై చేసుకోవాలి. ఇన్స్టెంట్ గోరింటాకు అయితే మనకు టైం లేనప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 మినిట్కే మనకి గోరింటాకు అంతా డ్రై అయిపోయింది. సో ఈ గోరింటాకుని డైరెక్ట్గా మీరు సింక్ కింద అలా పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి, ఇలా ఎక్కువసేపు రుద్దుకోకుండా. బట్ నేను ఇక్కడ మీకు చూపించడానికి ఇలా మరి చూపిస్తున్నాను, ఎందుకంటే రెడ్ అవుతుందా లేదనే డౌట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ నేను డ్రై అయిపోయేంత వరకు ఆల్మోస్ట్ 1 మినిట్ వరకే పెట్టుకున్నానండి. చాలా ఫాస్ట్గా డ్రై అయిపోయింది. ఆ వెంటనే క్లీన్ చేశాను. చూసారు కదా ఎంత మంచి రెడ్ కలర్లో వచ్చేసిందో. ఎప్పుడైనా ఫంక్షన్స్కి మనకు టైం లేనప్పుడు అలా ఒక 2 మినిట్స్లో ఇన్స్టెంట్గా గోరింటాకు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ మెథడ్ చాలా మంచిదండి. ఇంకా ఈ గోరింటాకు ఎక్కువ ఎఫెక్టివ్గా కలర్ఫుల్గా ఉండాలంటే ఒక డ్రాప్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగా అంతా పట్టించుకోవాలి. అప్పుడు మనకి మంచి కలర్ అయితే కనిపిస్తుంది. ఈ లుక్ అయితే లైట్ కింద అండి. చూడండి ఎంత మంచి రెడ్ కలర్కి వచ్చేసిందో. అలాగే సన్లైట్ కింద కూడా మంచి లుక్ ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ గోరింటాకు నిమ్మపండుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.